అందరికీ మటన్ కీమా గురించి తెలిసే ఉంటుంది కదా. ఇదివరకు చేసుకునే ఉంటారు, కానీ మా స్టైల్లో మటన్ కీమా ఎలా చేయాలో చూసేద్దాం రండి. స్టవ్ పైన అయితే కడాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి, పుదీనా అయితే వేసుకోవాలి. అవి వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం పసుపు అయితే వేసుకొని ఇలా కలుపుకొని కీమాని అయితే వేసుకోవాలి. ఈ కీమా కలపడానికి కాస్త టైం పడుతుందండి. ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసి ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా కీమాని అయితే సెపరేట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు అలా మగ్గనివ్వాలి కీమానైతే. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి కీమా అయితే ఇలా మగ్గిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకొని మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలండి. మటన్ కీమా తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. విటమిన్లు, ప్రోటీన్లు అలాగే ఐరన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది కీమాలో. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కి ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి కీమా వల్ల. రెగ్యులర్ గా కాకుండా వారంలో 1-2 సార్లు తింటే బెటర్ అండి. ఇప్పుడైతే కీమా పైన అయితే మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్రై అవనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలండి. వాటర్ ఎక్కువ వేయకండి. ఇలా మొత్తం ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మనం కీమాని అయితే ఫ్రై చేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత అయితే మూత తీసి అందులో ధనియాల పొడి అలాగే గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని మంటనైతే మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలండి వంట పూర్తయ్యే వరకు. ఇలా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై అవనిస్తే మన మటన్ కీమా అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నా వంట వీడియోలు నచ్చుతున్నాయా? మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.